సొరకాయ రొయ్యల ఎగురండి. సొరకాయ రొయ్యల ఎగురికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు పావు కేజీ, సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, టమాటా గుజ్జు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. సో చూసారు కదా సోరకాయ రొయ్యల ఎగురికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్ మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, సో ఈ సొరకాయ రొయ్యల ఎగురికి సో ఇది మంచి కాంబినేషన్. సో రొయ్యలు యాక్చువల్గా ఇక్కడ కొంచెం మంచి సైజు రొయ్యలు తీసుకున్నాం, చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాం. సో దీన్ని లైట్గా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక మ్యారినేషన్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు. ఓకే, సో పసుపు ఉప్పు వేసి ఈ రొయ్యలకి బాగా పట్టించాలి. ఓకే, సో మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇలా మంచిగా మిక్స్ చేసుకొని. సో చాలా మంది మనకి రొయ్యలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే చాలా రబ్బరీ టెక్స్చర్లో అయిపోతుంది అని చెప్తూ ఉంటారు, పర్ఫెక్ట్గా కుక్ అవ్వలేదు అని. సో ఓవర్ కుక్ చేస్తే అలా అంటే అది ఇది అవుద్ది అనమాట, రబ్బరీ అయిపోతుంది. సో కరెక్ట్ టైం అంటే మనం తీసుకున్న సైజుని బట్టి. సో ఇప్పుడు ఈ సైజ్ తీసుకున్నాం కదా మనం. సో దీన్ని యాక్చువల్గా ఏంటంటే ఒక 3 to 4 minutesలో అయితే మనకి రొయ్యలు ఉడికిపోతాయి అనమాట. సో ఇంకా ఎక్కువ కుక్ చేస్తే అప్పుడు మీరు చెప్పినట్టుగా అలా రబ్బరీ అయిపోతాయి. సో మనం ముందుగా నూనె వేసుకున్నాం. ఓకే, సో నూనెని ఇలా బాగా వేడెక్కనిచ్చి సో మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని ఒకసారి అలా నూనెలో వేయించుకుందాం. ఓకే, సో మ్యారినేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది మనకి. సో ఈ విధంగా ఇలా రొయ్యల్ని బాగా వేయించి. ఓకే, సో రెండు వైపులా దీన్ని జస్ట్ అలా కొద్దిగా కంప్లీట్గా కుక్ చేయము, జస్ట్ కొద్దిగా అలా వేయించడం వల్ల ఏంటంటే మనకి ఈ సొరకాయ కూడా ఉడికేటప్పుడు ఈ నూనెలో మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా దీంతో మనకి రొయ్యల పచ్చివాసన కూడా పోతుంది. ఓకే, ఓకే, సో ఇలా కంప్లీట్గా అన్ని రొయ్యల్ని బాగా ఇలా వేయించుకొని ఓకే మనం ఇప్పుడు దీన్ని తీసేస్తామండి ఈ రొయ్యల్ని. ఓకే, ఓకే, సో ఓవర్ కుక్ చేయొద్దు, జస్ట్ అలా కొద్దిగా సాతే చేస్తే సరిపోద్ది. ఓకే, ఓకే, సో ఈ రొయ్యల్ని మళ్ళీ మనం గిన్నెలో ట్రాన్స్ఫర్ చేద్దాం. సో రొయ్యలు అనేది బేసిక్గా మనకి హ్యాపీగా స్టార్టర్స్లో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మీరు కర్రీ లాగా కూడా చేసి చూపిస్తున్నారు మాకు. యా, సో ఇదేంటంటే మనం ఇక్కడ ఈ సొరకాయ ముక్కలతో కూరలాగా చేస్తున్నాం. ఓకే, ఓకే, సో దీంట్లో మనకి కొద్దిగా ఆవాలు. ఓకే, సో తాలింపులో ఆవాలు వేసుకోవాలి. సో నూనె ఇంకా సరిపోతుంది. ఓకే, సో అడిషనల్ నూనె అయితే అవసరం లేదు. అలాగే జీలకర్ర. ఓకే, సో ఈ ఆవాలు జీలకర్ర ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని సో దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఉల్లిపాయ ముక్కలను కూడా నేను దీంట్లో వేసాను. ఓకే, ఇలా ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఇలా రొయ్యలు వేయించిన నూనెలోనే మనం వేస్తాం. సో అప్పుడే ఏంటంటే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఈ రెసిపీ. ఓకే, సో ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేద్దాం. సో సొరకాయ అనేది మనకి ఈజీగానే ఉడుకుతుంది. సో ఈవెన్ మనకి ఎక్కువ టైం పట్టదు, సో సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు. సో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా నేను వేస్తున్నాను. సో పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాం కదా, సో దీంట్లో ఏం చేద్దామంటే మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేస్తాం. సో సొరకాయ ముక్కలు వేస్తాను. సో సొరకాయ ముక్కలు వేసాక మంచిగా ఈ అల్లం వెల్లుల్లి ఈ ఉల్లిపాయ ముక్కలతో ఇలా చక్కగా వేగనివ్వాలి వీటిని. ఓకే, సో ఇక్కడ మీరు సొరకాయ వేశారు కదా, మనం ఆప్షనల్గా దోసకాయ ఏమైనా వేసుకోవచ్చా? దోసకాయ కూడా వేయచ్చండి. ఓకే, సో అంటే అవైలబిలిటీని బట్టి టేస్ట్ని బట్టి సో ఒక్కొక్క కూర ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఓకే, సో సొరకాయతో మనం ఇక్కడ రొయ్యలు చేస్తున్నాం, దీంట్లో మనం ఉప్పు యాడ్ చేద్దామండి. సో ఈ సొరకాయ ముక్కలని కొంచెం అలా ఉడకాలి. సో దీన్ని ఇలా ఉప్పు వేసి మూత పెడదామండి. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో మూత పెట్టండి. ఓకే, సో మరి కాసేపు వెయిట్ చేశాం కదా, సొరకాయ ముక్కలు బాగా ఉడికాయో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందామా? షెఫ్ మరి ఉడికిపోయినట్టేనా? సో ఇది యాక్చువల్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి, ఇంకా ఉడకాలి. ఓకే, సో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాం కదా. ఓకే, సో బేసిక్గా మనకి సొరకాయ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి కదా. యా,
సో త్వరగానే ఉడికిపోతాయి. సో మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్తో వేయించాం. ఓకే ఓకే సో ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ అని యాడ్ చేద్దామండి. ఓకే సో స్పైసెస్లో మనం పసుపు, ఓకే అలాగే కారం, కొంచెం కారం, ఓకే అలాగే గరం మసాలా పొడి. సో ఈ గరం మసాలా పొడిని కూడా దీంట్లోనే వేసేద్దాం. ఓకే సో పసుపు, కారం, గరం మసాలా పొడి వేసుకుని మంచిగా మిక్స్ చేద్దామండి. ఓకే సో ఈ డిష్ మనకి స్పైసీగా ఉండబోతోందా? అంత ఎక్కువ స్పైసీ ఉండదండి, మీడియం స్పైసీలోనే ఉంటుంది. ఓకే సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఓకే మనకి కూర టెక్స్చర్ కోసమని దీంట్లో బ్యాలెన్స్ చేయడం కోసం, అలాగే టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసమని ఓకే టమాటా గుజ్జును కూడా వేస్తున్నాం. ఓకే మనం ఇట్లా చిన్నగా కట్ చేసి టమాటోస్ వేసుకోవచ్చా ఇందులో? అలా కూడా వేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇలా టమాటాలు వేస్తాం కదా, సో టమాటా ఉడుకుతుంది. సో టమాటా కాసేపు ఇలా ఉడికించిన తర్వాత మనం దీంట్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఈ రొయ్యల్ని దీంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓకే సో రొయ్యలు వేసేసాం. ఇలా రొయ్యలు వేసి మంచిగా, సో చూడటానికి చాలా ఐఫీస్ట్గా ఉంది. ఎస్ సో ఇలా సొరకాయ ముక్కలతో పాటు రొయ్యలు ఉడుకుతున్నాయి. సో దీంట్లో కరివేపాకు కూడా మనం అలా పైనుంచి వేసుకుందాం. ఓకే సో కరివేపాకు వేసుకొని మరోసారి మంచిగా మిక్స్ చేస్తూ మనం అవసరమైతే కొన్ని నీళ్ళు పడతాయి. సో గ్రేవీ టెక్స్చర్ కోసమని కొన్ని నీళ్ళు యాడ్ చేద్దాం. యా సో కంప్లీట్ ఇలా మిక్స్ చేస్తూ మనం ఉడికించుకోవాలి. ఓకే సో మనకు అన్ని మసాలాలు, ఈ టమాటా గుజ్జు, ఈ సొరకాయ ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఓకే సో ఇన్ఫ్యాక్ట్ రొయ్యలు కూడా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం, ఆఫ్ డన్ చేసి. ఇప్పుడు ఈ మసాలాలతో ఇంకా పూర్తిగా ఉడికిపోతాయి. సో ఇప్పుడు మనం మూత పెట్టి ఓకే ఉడికించాలండి దీన్ని. ఓకే. సో మూత పెడదాం. సో మరి కాసేపట్లో మనకి మంచి టేస్టీగా ఉండబోయే ఈ సొరకాయ రొయ్యలు ఇగురు అయితే రెడీ అయిపోతుంది. యా సో చూస్తున్నారు కదా, సొరకాయ రొయ్యలు మసాలాస్ అన్నీ బాగా పట్టి ఇంకా ఉడకాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. సో మరి కాసేపు వెయిట్ చేశాం కదా, మసాలాస్ అన్నీ పట్టి బాగా ఉడికిందో లేదో ఒక్కసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్ మరి ఒకసారి చూసేద్దామా? చూద్దామండి. వావ్, ఉడికిందంటారా? ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయాయండి. కాకపోతే ఏంటంటే మనకి మూత తీస్తుంటే ఆ అరోమాస్ అద్భుతంగా వస్తున్నాయి. Yes. ఓకే సో పర్ఫెక్ట్ అయిన ఇగురు అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకే, ఇది దేంట్లో బాగుంటుందండి మనకి? సో ఇది మనకి సైడ్ డిష్ అండి. కూర అంటే మనం అన్నంలో ఎలా కూర కలుపుకొని తింటాం, ఓకే సో అలా మంచి నాన్ వెజ్ లవర్స్ కోసం అందరికీ. ఓకే సో స్పెషల్లీ రొయ్యల్ని ఎవరైతే ఇష్టంగా తింటారో, సో కేవలం రొయ్యలే కాకుండా ఇలా అప్పుడప్పుడు వెజిటబుల్స్ని కూడా మిక్స్ చేస్తూ ఎస్ మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా బాగా వస్తాయి. సో డెఫినెట్గా ఇష్టపడతారు. ఓకే సో ఈ సొరకాయ రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయింది సౌత్ ఇండియన్ స్టైల్లో. ఓకే సో మీకోసం నేను సర్వ్ చేస్తున్నాను. సో సొరకాయ రొయ్యల ఇగురు అద్భుతంగా కనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది రెసిపీ, అండ్ అలాగే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. సొరకాయ రొయ్యల ఇగురుకి కావలసిన పదార్థాలు: రొయ్యలు పావు కేజీ, సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, టొమాటో గుజ్జు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ఉప్పు తగినంత. సొరకాయ రొయ్యల ఇగురు తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు ఉడికాక పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి చక్కగా మిక్స్ చేసుకుంటూ టమాటో గుజ్జు కూడా వేసి కలుపుతూ కాసేపు ఉడకనివ్వాలి. తరువాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు, కరివేపాకు, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. రొయ్యలు మసాలాల్లో చక్కగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సొరకాయ రొయ్యల ఇగురు రెడీ.